సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ళ పాదికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. ఏంట్రా? చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. ఆరు గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఆయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. चाय बहुत अच्छा है. अच्छी बात, शुक्रिया. ఏం పీర్ సాహిబు, సలాం అలైకుం. ఈ మంచి కాక మీద ఉంది, అడేసుకో. అబ్బు, నువ్వే కాక మీద ఉన్నట్టున్నావు. అజ్జరే, నేను ఇందాక ముంతాజ్ ఇంటికి వెళ్ళాను. ఇల్లు లాకేసింది. ఎక్కడికి వెళ్ళారు? ఉట్రే సాలే, నీకు మానం మర్యాద లేదు. మళ్ళీ ఈ ఏరియాకి రావడానికి ఎంత ధైర్యం? అన్ని ఏరియాలు మనమే అన్నా, మనకి ఏరియాలంటూ లేవు. జిందగీ నా మీ లేగా దుబారా. పోరా ఇక్కడి నుంచి. చూడు బాయ్, నేను కొట్లాడడానికి రాలా, ముంతాజ్ కోసం వచ్చాను. నా మాట నమ్మే. నమ్మక ద్రోహి, నిన్ను జైలు నుంచి విడిపించినందుకు మాకు సరిగ్గానే చేశావు. నువ్వు ముంతాజ్కి చేసిన ద్రోహానికి ఏరియా నీకు చంపేమంటుంది. ఈరోజు నీ తల తీసి ఏలాడదీస్తా. వేలాడ తీయడానికి నేనేమన్నా దిష్టి బొమ్మనారా? బాయ్, వీడిది ఇంకొక దెబ్బ నా మీద పడాలి. తాతగారి మీద సాక్షిగా కొడుకుని ఒక్కడిని వదలను.
छोड़ दो उसको। क्या कर रहे तुम? कहीं को ऐसा कर रहे तुम? छोड़ दो उसको। अब के लिए बाय। అదేం ప్రాబ్లం లేదు సార్. పోలీసులు సీజ్ చేసిన డ్రగ్స్ ని వీడే కొట్టేసి సేల్ చేసినట్టు కేసు ఫైల్ చేసాం సార్. రౌడీలు పెట్టి ఫినిష్ చేస్తున్నాం సార్. మన మీద ఎలాంటి అనుమానం రాదు. నేను చూసుకుంటాను సార్. ఏ బషీర్, ఇస్ కుత్తే को टोक दो। ఎరా, తప్పు చేయడం అందరూ కలిసి చేస్తారు, కానీ శిక్ష మాత్రం ఒక్కడిగా. మరి మీకు గారికి లైన్ ఇటువే కాకుండా ఫోన్ చేసి మరీ రమ్మంటాడా? వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఓ పని చేయండి, మీరు ఇటెల్ ఎక్కండి రా. ఏయ్, నేను ఇక్కడున్నాను. నేను ఫోన్ చేసి అడ్రస్ చెప్పినా కూడా ఇంత లేట్గా వస్తారా? వెయిట్ చేసి చేసి బోర్ కొడుతుంది. నువ్వేంట్రా
పిలిపించి మరీ కొట్టించుకుంటున్నావు? మరి మీరేంట్రా కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఖాళీ చేతి ఊపుకుండా వచ్చారు? హాకీ స్టిక్స్ రాడ్స్ తెచ్చుకోండి అమ్మా. అవన్నీ ఉన్నాయి కానీ వాటితో పని లేదమ్మా. ఇవాళ నేను ఫుల్ స్టాఫ్ తో వచ్చాను. ఇవాళ నువ్వు అయిపోయారే. అదిరా దమ్ అంటే. మీరు ఎలాగైనా ఇవాళ నన్ను భయపెట్టాలి. ఆల్ ది బెస్ట్. భయం వేయట్లేదురా? రండ్రా రండి. అన్నా ఇప్పుడు ఏం చేద్దామే? ఓ పని చేద్దాం. ఏంటన్నా? ఆగండి రా, నన్ను భయపెట్టండి. ఛ, ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ప్రియా ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఓ మళ్ళీ వచ్చారా? పారిపోయామనుకున్నావా? ఇవాళ నీ అంతు చూద్దామని వచ్చావరా విత్ పెప్పర్స్. రండిరా రండి. నేను ముందే మనిషికి చెప్పినట్టు చెప్పాను, వినలేదు. ఊరికే పట్టుకుని నిల్చోవడం కాదురా, కాస్త వాడండి. పండోడా నువ్వు సూపర్ రా. బాగా కొడుతున్నారా. రంగా మీ అన్నకు చెప్పి వీళ్ళకి జీతం పెంచు. మీకు చంపేస్తారా? వెళ్ళండి. గుడిసెలు పెట్టి నడిపితే ఎవడొస్తాడా? రేయ్ ఆయన మన మాస్టర్ రా. రేయ్ నీ మాస్టర్ని తప్ప అనడం లేదు. ఆ చిన్న సందులో పెట్టి నడిపితే ఎవడొస్తాడా? చదువుకున్నాడు ఎవడు కుంఫు నేర్చుకోవడానికి రాడు. ఎందుకురా చదువుకున్నాడు రావాలి? ఫైట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వస్తే చాలు. అలా ఎవరున్నారా? ఇగో ఈ మార్కెట్లో ఉన్నోళ్ళే. ఎవరు? వీళ్ళ ఈ చేపల మార్కెట్లో ఉన్నోళ్ళ? ఒరే రంగా, ఫైటింగ్ నేర్చుకోవడానికి పిలుస్తున్నాడు, వెళ్తావా? ఏంటి ఫైటింగా? అదంతా డూప్లికేట్ బామ్మది, ఇదే ఒరిజినల్. కసక్ కసక్ అంతే, చెయ్యి లేచిపోద్ది, పీక తెగిపోద్ది. ఫైటింగ్ చేయలేరు, బ్యాటింగ్ చేయలేరు. రే మామ ఏదో సరదా కన్నారా? రేయ్ ఎక్కడికి వెళ్తున్నాడు రా? నరకరా నా చే నరకరా. రే మామ వద్దురా. ఇక్కడున్నోడు ఎవడైనా నా చే నరకండ్రా. ఊరికే బిల్డప్ ఇవ్వకమ్మా, వెళ్ళి కూర్చో. ఇక్కడున్నోడు ఎవడైనా నా చే నరకండి. చచ్చేదాకా నేను మీకు పనిచేస్తా. ఒకవేళ మీ వల్ల కాకపోతే నెలకు 1000 రూపాయలు కట్టి మా మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకోండి. ఓకేనా? రే రంగా కూర్చోరా. రే మామ లీ రారా. రే మరి తీసుకెళ్ళరా. రే సత్తిగా నువ్వు అలా కూర్చొని చూస్తూ ఉండు. మన మామ లీవ్ ఓడిపోతే మన మాస్టరే ఓడిపోయినట్రా. భయమా? గొడవ పడకండి. పని చూసుకోమ్మా. మామ వాడి మీద స్టేషన్లో 3 కేసులు ఉన్నాయిరా. రేయ్ స్టేషన్లో నీ మీద 3 కేసులు ఉన్నాయంతా రీలేనా?
ఏదో గొడవలో ఉంది, రావే వెళ్ళిపోదాం. ఉండమ్మా. ఎవరికే? మీ ఆయనకే. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వచ్చాట. ఏంటయ్య గార్డు, ఏం జరుగుతుంది ఇక్కడ? రౌడీ ఏదోల గొడవ. అందుకేనయ్యా బండి బ్రేకు ఒకరి దగ్గరే ఉండాలనేది. నువ్వు బండి పోనీ. ఓకే.
బాబాయ్ అని ఎదిరించి మాట్లాడతావరా నిన్ను 600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఎవర్రా ఇన్ని కొట్టింది? చదువు ఎవరు? రేయ్ నీకు భయపడాలా ఆ కుంటోడికి భయపడాలా? రే వద్దు వద్దురా. రేయ్ కొట్టింది మేమే. ఏం చేస్తావురా? ఏం చేస్తావు?